శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మహాభారతము పంచమ వేదం. వేదాలు 4 అయితే మహాభారతాన్ని 5వ వేదం అన్నారు. వేదం అంటే భగవంతుడు వాక్కు. భగవంతుడు వేదాలలో వర్ణాశ్రమ ధర్మాలలో ఏ వర్ణం వారు ఎలా జీవించాలా, ఎలా జీవిస్తే వారు మోక్షం పొందగలరు, అలా జీవించకపోతే వాళ్ళు నరకం పొందుతారు. భగవంతుడు వేదంలో మన జీవన విధానం గురించి, ఆచార వ్యవహారాల గురించి అన్నీ వేదంలో చెప్పాడు భగవంతుడు. ఆ భగవంతుడు వేదాల్లో చెప్పినదే శృతుల రూపంలో వచ్చాయి. శృతి అంటే వేదం, చెవితో విని నేర్చుకునేది. అటువంటి వేదాన్ని వేదవ్యాసుడు వేద విభాగం చేసి ఆయన వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఋగ్వేదాన్ని పైలుడు అనే ఒక శిష్యుడికి ఉపదేశించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే శిష్యుడికి ఉపదేశించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. సామవేదాన్ని జైమిని అనే ఒక శిష్యుడికి ఉపదేశించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఉపదేశించారు. ఆయన బ్రహ్మసూత్రాలు రచించారు. అష్టాదశ పురాణాలు రచించారు. అటువంటి వేదసారాన్నంతా పంచమ వేదమైన మహాభారతంలో వేదవ్యాసుడు మనకు వివరించి ఉన్నారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని 1,07,280 శ్లోకాల్లో రచించారు. అద్భుతంగా వినాయకుడు రచన చేశారు వేదవ్యాసుడు చెబుతూ ఉంటే. అందువల్ల మహాభారతాన్ని ముందు విఘ్నేశ్వరుడు అర్థం చేసుకొని ఆయన రాశారు. కాబట్టే మహాభారతాన్ని మించిన గ్రంథం వచ్చేసి ఇహలో లేదన్నమాట. 1,00,000 శ్లోకాలు పైబడిన గ్రంథం అది. అటువంటి మహాభారతాన్ని తెలుగులో 3 కవులు రచించారు. కవిత్రయము నన్నయ్య గారు, తెక్కన గారు, ఎర్రాపరగడ గారు. వారు 3 18 పర్వాల్లో రచించారు. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని ఆది పర్వాన్ని నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీవాణి గిరిజా స్థిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విగతాం శ్రీపుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీ పురుష సంపూజితా వసురై భూయా సుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందర శ్రేయసే. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని సాక్షాత్ ఆదికవి నన్నయ్య గారు ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. అటువంటి అద్భుతమైన మహాభారతం అన్ని తెలుగులో రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడైన ఆదికవి నన్నయ్య గారిని చూచి నమస్కరించి, మహానుభావ నన్నయ్య, నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా. మహాభారతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రార్థించారు. అటువంటి ఆలోచన తెలుగులో మహాభారతం రావాలని ఆలోచన చేసిన రాజరాజ నరేంద్రుణ్ణి ఆదికవి నన్నయ్య గారు కీర్తిస్తూ రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు,
విశుద్ధ యశస్యరజుందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణదారి ఆజల శాంతశాస్త్రవ పరాగుడు రాజ మహేంద్రుడున్నతిన్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితశ్రముడు తుహినకరుడు ఉరుకాంతిన్. రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు కుందలాంబ దంపతులకు జన్మించారు. ఆయనకి అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు. అటువంటి రాజరాజ నరేంద్రుడితో నన్నయ్య గారు అన్నారు, ఏమయ్యా మహాభారతం తెలుగులో రచన చేస్తే తెలుగువారికి ఏంటి ఫలితం అంటే అప్పుడు రాజరాజ నరేంద్రుడు చెప్తున్నారు, అమల సువర్ణ శృంగకురమై కపిలంబగు గోశతంభు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభు తజ్జమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందంట. అందుకే మహాభారతాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని ప్రార్థించారు. అటువంటి నన్నయ్య గారు గుణగణముల గురించి రాజరాజ నరేంద్రుడు కీర్తిస్తున్నారు. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్య మరాధిపాచార్యు సుజను నన్నపార్యు చూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యన్వయాభరణుడిట్టులని కరుణతోడా. ఆదికవి నన్నయ్య గారు ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు. ఆయన నిజం పలకడం కాదు, ఆయనకి సత్యం పలికే వ్రతం ఉంది. ఆయన ముద్గల గోత్రంలో జన్మించారు. అటువంటి రాజరాజ నరేంద్రుడు కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు అటువంటి ఆలోచన చేసిన రాజరాజ నరేంద్రుడు రోజూ చేసే 5 పనుల గురించి వివరణ చేస్తున్నారు ఆదికవి నన్నయ్య గారు. ఇవి ఏనున్ సతతం భూనాయడగరం విష్టంభులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వసాధు సాంగత్యమున్. రాజరాజ నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు 5 పనులు చేస్తూ ఉంటారంట. నన్నయ్య గారు చెప్తున్నారు, ఆ భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవించుట, మహాభారతం రోజు వినుట, శివపూజ 2 పూట్ల చేయుట, దాన ధర్మాలు రోజు చేయుట, పురాణ ప్రవచనాలు రోజు వినటం. అటువంటి రాజరాజ నరేంద్రుడితో ఆదికవి నన్నయ్య గారు అంటున్నారు, మహానుభావ రాజరాజ నరేంద్ర, మహాభారతాన్ని తెలుగులో అనువదించడం అంటే సామాన్య విషయం కాదయ్యా. అమలిన తారకా సముదయముల నెన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్దజల గౌరవ భారత భారతి సముద్రము దరియంగా ఈదను విధాతృనికైనను నేరబోలునే. రాజరాజ నరేంద్ర, ఎంత పెద్ద ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈదని నుంచి ఆగది వరకు ఈదడం సాధ్యమా? అలా ఆకాశంలో నక్షత్ర మండలంలో ఉండే నక్షత్రాలన్నీ మన జీవిత కాలంలో కరెక్ట్గా లెక్కించగలమా? అలా అటువంటి అద్భుతమైన మహాభారతము సామాన్యమైన గ్రంథం కాదయ్యా. మన జీవిత కాలంలో వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సర్వ వాంగ్మయమంతా తెలుసుకోవడం సాధ్యమా అయ్యా? బ్రహ్మదేవుడికైనా సాధ్యమా? అంత గొప్పదయ్యా మహాభారతము. ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు దేవతలను ప్రార్థించారు. రాజరాజ నరేంద్ర, దేవతల అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరుతుంది. హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతి గిరి సుతాదిక దేవతాతతికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అంబురుహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుతున్.
ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు ఆయన దేవతల్ని ప్రార్థించారు. హరి శ్రీ మహావిష్ణువు, హర పరమేశ్వరుడు, అజ బ్రహ్మదేవుడు, గజానన వినాయకుడు, ఆర్కుడు సూర్యభగవానుడు, షడాశి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని, మాతృ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గ్రీసుతారిక పార్వతీదేవి, రామాయణాన్ని రచన చేసిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు. 3 కోటి దేవతలను ప్రార్థించారు. మహాభారతాన్ని సంస్కృతంలో రచన చేసిన వేదవ్యాసుడిని ప్రార్థిస్తూ భారతే సుభగ వస్తి చెయ్యములు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరుచేతోరు చిరాబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరాత్మజ అంబోరుహ మిత్రుగొల్చే ముని పూజిత భూరి యశో విరాజుతున్. ఈ సంసారం అనే అంధకారంలో మనకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కటాక్షించి శాశ్వత శివసాన్నిధ్యమైన మోక్షం కటాక్షించే మహాభారతాన్ని రచన చేసిన పరాశర మహర్షి వేదవ్యాసుడు. పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు వేదవ్యాసుడు, సాక్షాత్తు విష్ణు వంశ. అటువంటి మహాభారతాన్ని నీకు తప్పకుండా తెలుగులో అనువదిస్తానని చెప్పని ఆదికవి నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి చెప్పారు. నీ కోరిక తప్పక నెరవేరగలదని చెప్పన్నారు. అప్పుడు ఆదికవి నన్నయ్య గారు మహాభారతం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవు వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహంబని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మదిగొని ఆడుచుండ వివిధ వేద తత్వవేధి వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంబు. భారతాన్ని మించిన ధర్మశాస్త్రం లేదని ధర్మకోవిదులు కొనియాడారు. మహాభారతం ఒక నీతి శాస్త్రమని నీతి కోవిదులు కొనియాడారు. మహాభారతము ఇతిహాసం అన్నారు. ఇతిహాసం అంటే అది కల్పిత కట్టుకథ కాదు, యథార్థ గాథ. ఇది ఇలాగే జరిగింది. అష్టాదశ పురాణాలే కల్లా మహాభారతం గొప్ప పురాణమని పౌరాణికులు కొనియాడారు. అది సాక్షాత్తు విష్ణు అంశ. సత్యవతీదేవి వేదవ్యాసుడు, సత్యవతీదేవి పరాశర మహర్షి యొక్క కుమారుడు. వేదవ్యాసుడు రచన చేశారండి. కలియుగంలో భారతీయులు, భారతదేశము సనాతన ధర్మం బాగుండాలని, అందువల్ల వేదవ్యాసుడికి మనము ఎంతో రుణపడి ఉన్నాం. అటువంటి వేదవ్యాసుడిని స్మరిస్తూ రేపటి రోజు మనం మన ఆదికవి నన్నయ్య గారు మొట్టమొదటి పర్వం ఆది పర్వం ఎలా ప్రారంభించారో నేను వివరణ చేస్తాను. అందరూ సపోర్ట్ చేయండి, ఫాలో కాండి, అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే మీకు లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహంతో మీరు స్వర్గ సుఖాలు అనుభవించి అంతిమంగా మీరు వైకుంఠ ప్రాప్తి కలుగును, మోక్షం కలుగుతుందని సాక్షాత్తు వేదవ్యాసుడు ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. అందువల్ల తప్పనిసరిగా మన అకౌంట్ ఫాలో కాండి. మీరు వచ్చేసి అన్ని వీడియోలు మీరు చూడండి. మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రోజు సాయంత్రం లైవ్లో నేను చెప్తూ ఉంటాను. ప్రవచనాలు వింటే చాలండి, మీరు నరకానికి పోవాల్సిన పని లేదు. నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారు, మోక్షానికి వెళ్ళిపోతారు. మీ కుటుంబం ఎటువంటి ఆపదలు ప్రమాదాలు లేకుండా ఆ మహావిష్ణువు రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన స్థితికారుడు. అటువంటి అద్భుతమైన పంచమవేదమైన మహాభారతాన్ని చెప్పుకునే అవకాశం నాకు కల్పించిన మీలాంటి ప్రేక్షక మహాశయులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.